ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారీ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు. ఎక్కడ ఏంటని చూస్తే గనుక అలస్కా కెనడియన్ భూభాగమైనటువంటి యూకాన్ మధ్య సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించింది. అలస్కా కెనడియన్ యూకాన్ మధ్య సరిహద్దు ఈ ప్రాంతంలో అయితే కనుక భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. లోకల్ టైం 11 గంటల 41 నిమిషాల ఉదయం ఈ తర్వాత అయితే కనుక దాదాపు 30 సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే జారీ కాలేదు. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు. అలస్కాలోని జునేయుకి వాయువ్యంగా 230 మైళ్ళు, యుకాన్లోని వైట్ హార్స్కి పశ్చిమాన 155 మైళ్ళ దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే తెలిపింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకపోవడానికి కారణం ఇదంతా మంచు ప్రదేశం, చాలా తక్కువ జనాభా అయితే ఉంటూ ఉంటారు. అందువల్ల నష్ట శాతం చాలా తక్కువగానే ఉంటుంది. వైట్ హార్స్లోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సర్జెంట్ కాలిస్టా మాక్లియోడ్ మాట్లాడుతూ భూకంపం గురించి తమ సిబ్బందికి 2 సార్లు కాల్స్ వచ్చాయని చెప్పారు. యుకాన్లో భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం పర్వత ప్రాంతమని, అక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారని నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప శాస్త్రవేత్త ఆలిసన్ బర్డ్ అన్నారు. అయితే భూకంపం దాటికి ఎక్కువ ప్రజలు అల్మారాలు, గోడల నుంచి వస్తువులు పడిపోతున్నాయని నివేదించారని బర్డ్ చెప్పారు. అయితే పెద్దగా నష్టం అయితే ఏమీ జరగలేదని అయితే తెలిసింది.